మిస్ అయ్యాడు. కేడి వాడు నిన్ను మాత్రమే షూట్ చేస్తున్నాడు. అయితే నేను దూరంగా వెళ్ళిపోతాను. నేను ఇక్కడే ఉంటే నన్ను షూట్ చేయాలని చుట్టూ ఉన్న జనాల్ని షూట్ చేస్తాడు. చుట్టూ ఏం షూట్ చేయడు కేడి. వాడికి ఫైరింగ్ లైన్ క్లియర్ గా ఉంటుంది. తప్పించుకోలేవు. ఒక నిమిషం. కేడి పద పద. మిస్ అయిపోయాడు. దూరంగా వచ్చేసాం కేడి. వాడికి ఫైరింగ్ లైన్ లో లేము. అయితే అవినాష్ ప్లాన్ ఫస్ట్ నన్ను చంపి ఆ బాధలో ఉండగా నిన్ను చంపడం అన్నమాట. అవును కేడి. మీనన్ టీం రంగంలో దిగిందంటే మీనన్ ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉన్నాడు. వాడేం ప్లాన్ చేశాడో తెలియదు కానీ అది అమలయ్యేలోపు మనం వాడిని పట్టుకోవాలి. అప్పుడే ఇక్కడ ఏ అనర్థం జరగకుండా ఆపగలం. ఆ అవినాష్ ని పట్టుకోగలం. రమ్య కమిన్. ఎస్ మ్యామ్. అవినాష్ మీనన్ టెంపుల్ దగ్గరకు వచ్చేసారు. నేను కేడి వాళ్ళెక్కడున్నారో చూడ్డానికి వెళ్తున్నాను. ఎగ్జాక్ట్ గా టెంపుల్ కి 12 o'clock లో రూఫ్ మీద స్నైపర్ ఉన్నాడు. న్యూట్రలైజ్ హిమ్. అండర్స్టూడ్ మ్యామ్. కేడి పద. మిస్ అయ్యాడు. సరే, వాడి సంగతి మేము చూసుకుంటాం. నువ్వు వాడు ఎక్కడ కనిపించినా కాల్ చేసే. సరే బాయ్. ఏమైంది బాయ్? కేడీ మిస్ అయ్యాడా? అవును. కాదు, ఆ జేడీనే మిస్ అయ్యేలా చేసింది. బావా, ఆ జేడీ గురించి ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్తున్నారు. నాకెందుకో భయంగా ఉంది. పద బావా, ముందా పని చేయండి. దుబాయ్కి వెళ్ళాక జేడీని ఏం చేయాలో ఆలోచిద్దాం. భయపడుతూ నేను బ్రతకలేనురా. నువ్వు బ్రతకాలి అనుకుంటే నువ్విప్పుడైనా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దాం జడే? టైం చాలా తక్కువ ఉంది. చెట్టు చూసినా జనాలే ఉన్నారు. తెలీదు కేడి, కానీ ఇంకోసారి మన కళ్ళ ముందే ఇంకో బ్లాస్ట్ జరగడానికి వీల్లేదు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు సేఫ్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వెళ్ళేలా చేయడం మన బాధ్యత. మైక్ లో అనౌన్స్ చేసి క్రౌడ్ ని క్లియర్ చేద్దామా? అప్పుడు తొక్కిసలాట జరిగి డామేజ్ ఎక్కువ జరుగుతుంది తప్ప యూజ్ ఉండదు కేడి. నేను ఇటెళ్ళి వెతుకుతాను, నువ్వు ఇటు వెతుకు. జాగ్రత్త కేడి. వీళ్ళతో ఉంటే ఖచ్చితంగా చంపేస్తుంది. ఎందుకు వచ్చింది? జంప్ అయిపోదాం. పులికి ప్లానింగ్ చెప్పి మరీ పంపించారు. ఇంకా వేటాడకుండా ఉంటుందా? ఇవాళ ఒక్కరిని కూడా ప్రాణాలతో వదలతో. వీడెక్కడికి వెళ్ళాడు? భాయ్, వాడు పారిపోతున్నాడు.
పోనీలే, వాడు ఎయిర్పోర్ట్కి వెళ్లేలోపు జేడి చచ్చిందన్న న్యూస్ వింటాడు. వీడు ఓవర్ కాన్ఫిడెన్స్. జడి ఆయన ఎక్కడా కనిపించలేదు. ఆయన ఇక్కడే ఎక్కడో ఉన్నారు కేడి. మనకి ఎక్కువ టైం లేదు. బ్లాస్ట్ జరిగితే వందల మంది చనిపోతారు. ఆ కేడి బాంబు తీసుకుని వెళ్తున్నాడు బాయ్. ఆ బాంబ్ని దూరంగా పడేసి తిరిగి వచ్చే టైం వాడి దగ్గర లేదు. కాబట్టి కేడి వీరమరణం పొందబోతున్నాడు. అరే पापस्य दण्डः अनिवार्यः వాడు బాంబు పట్టుకుని కార్తీక్ కార్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు? तथा दण्डः यत् कर्म तथा फलम् धर्मो रक्षति रक्षितः अधर्मो नश्यते ध्रुवम् पापस्य दण्डः अनिवार्यः वीरस्य वाक्यं सत्यमेव ఫోన్ బాబు వెళ్తుందిరా, ఫోన్ చేయి.